హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో ట్విన్ ఫ్లేమ్ రీయూనియన్ ఎలా అవుతుంది పర్మనెంట్‌గా అనేది తెలుసుకుందాం. ఈ విషయంలో ఆల్రెడీ నేను వీడియో చేశాను. దాంట్లో లేని కొన్ని పాయింట్స్ నేనిక్కడ చెప్తున్నాను. మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఆహ్, రీయూనియన్ అవ్వాలి అంటే నా ప్రతి ఒక్క వీడియో కూడా ఇంపార్టెంట్. సో, మళ్ళీ మళ్ళీ ఒకే మాటని వేరే వేరే వీడియోలో రిపీట్ చేయను కాబట్టి అన్ని వీడియోస్ చూడండి. సో, పాయింట్‌కొచ్చేద్దాం. ఫస్ట్, పవిత్రమైన ప్రేమ ఏంటి? దాని లోతేంటి? అనేది అర్థమయ్యుండాలి. దాని విలువ తెలిసుండాలి. ఎందుకంటే, మనకు ఆల్రెడీ పెళ్లయిపోయింది అన్న తర్వాత దాని వెనక నేను పడాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ నా సొంతం అయిపోయింది. లేకపోతే అతను ఆల్రెడీ నా సొంతం అయిపోయాడు అనే ఇగ్నోరెన్స్ చేసినా, లేకపోతే అతిగా ప్రేమించి ఇద్దరు ఒకరినొకరు హత్తుకుపోయినా, అటాచ్డ్ అయిపోయినా కూడా యూనివర్స్ మనల్ని విడదీస్తుంది. ఇగ్నోర్ చేయడం కూడా తప్పు. హత్తుకొని అటాచ్డ్ అయిపోవడము తప్పు. బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. అప్పుడు రీయూనియన్ అవుతుంది. నిన్న వీడియోలో చెప్పాను కదా! గౌరవించాలి ఒకరినొకరు అని. ఎంత అంటే మనం లక్ష్మి అయితే వాళ్ళు నారాయణ. నేను శివ అయితే తను నా శక్తి అనే ఒక దైవిక భావనలో గౌరవించాల్సొస్తుంది. అంత ఆహ్, గౌరవంతో పాటు ప్రేమ, లాయల్టీ ప్రతి ఒక్కటి కూడా ఉండాల్సొస్తుంది. ఈవెన్ కంప్లీట్‌లీ డిటాచ్ అయిపోయి ఇంత డీప్ ప్రేమ తెలిసిన తర్వాత, నేను దేహం మాత్రమే, అతను లేకపోతే ఆమె నా ప్రాణం అనే ఆ ఒక అంత డీప్ కనెక్షన్ ఉండాల్సొస్తుంది. అంత ప్రాణంగా ప్రేమించాల్సొస్తుంది. కన్నడలో రీసెంట్‌గా ఒక సాంగొచ్చింది. అತಿಯಾಗದಿದ್ರೆ ಪ್ರೀತಿನೇ ಅಲ್ಲ, అతియా అంటే ప్రీతి అతి అవ్వకూడదు అని కూడా చెప్పారు. అతి అవ్వలేదంటే అది ప్రేమమే కాదు అని. అతి అవ్వకూడదు అంటే ఆ అటాచ్‌మెంట్ ఉండకూడదు. ఒక్కసారి మనం ఆ ఒక లెవెల్‌కొచ్చిన తర్వాత, మనం దాన్ని సాధించిన తర్వాత అతి అవ్వలేదు అంటే అది ప్రేమ కాదు అని. ఆ ఒక సింగిల్ లైన్‌లో నాకు తెలిసిన ఒక అర్థం అది. నేను మ్యామ్ క్లాస్ చాలా డీప్ ఆహ్, మెడిటేషన్ క్లాసెస్, చాలా క్లాసెస్ అటెండ్ అయ్యాను కదా! దాంట్లో ఇవన్నీ చెప్తూ ఉంటారు. అటాచ్డ్ అవ్వకూడదు. ఏదైనా కూడా డిటాచ్‌గా ఉండాలి. ఒక్కసారి అది అచీవ్ చేసిన తర్వాత ఎంత అటాచ్ అయినా కూడా దట్స్ గుడ్ అని అంటారు. సో, అందుకే ఆధ్యాత్మ సాధన కంప్లీట్‌గా చేయాలి. నెక్స్ట్, మీరు ఇద్దరి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా, సంతోషంగా ఒప్పుకొని ఉండాలి. దాంట్లోనూ స్పెషల్లీ పెళ్ళైన వాళ్ళకి దాంట్లో పెట్టాను కదా! స్పెషల్లీ ఫర్ మ్యారీడ్ కపుల్ అని. మీకు మీ పార్ట్నర్ ఎవరున్నారు, మీ కార్మిక్ పార్ట్నర్ ఎవరున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా మీ పెళ్ళికి ఒప్పుకొనుండాలి. లేదంటే వాళ్ళు కంప్లీట్‌గా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయుండాలి. ఆ పెళ్ళిలో మీకు పిల్లలుంటే, ఆ పిల్లలు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకొనుండాలి. నెక్స్ట్ వచ్చి మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా పవిత్రంగా చూడాలి. మీరు మీరు ఒక దేహం అని చూస్తే ఆల్రెడీ పెళ్ళైన, స్పెషల్లీ అమ్మాయికి పెళ్ళైపోయి పిల్లల్ని కన్నా ఆ దేహమే వాళ్ళ కంటికి కనిపిస్తుంది. కాబట్టి కంప్లీట్‌లీ ఇన్నర్ హీలింగ్ అయ్యుండుంటే మిమ్మల్ని ఒక పవిత్రమైన ఆత్మ అని చూసి, మీ దేహాన్ని కూడా పవిత్రంగా భావించి సంపూర్ణ మనసుతో పవిత్ర భావంతోనే స్వీకారం చేయాలి ఒకరినొకరు. స్పెషల్లీ ఫర్ అమ్మాయిలు అమ్మాయిలకి పెళ్ళయ్యుండుంటే. అండ్ మీరు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. మీరు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా. బికాజ్
వేరే వేరే వీడియోస్‌లో నేను చెప్పాను. శీలం అనేది అమ్మాయికొకటి, అబ్బాయికొకటి ఉండదు. పవిత్రత అనేది ఇద్దరు కూడా పాటించాలి. పెళ్లిలో ఉన్న ఆ పిల్లల్ని సంపూర్ణంగా తల్లిగా, తండ్రిగా, స్వంత బిడ్డగా సంపూర్ణంగా స్వీకారం చేయాలి. నెక్స్ట్ మీ పాత పెళ్ళిలో, పాత రిలేషన్‌షిప్‌లో ఏ ఏ మెమోరీస్ మీకుంటాయి? ఆ ఎనర్జీ, ఆ ఎనర్జీ మొత్తం క్లీన్ అయిపోవాలి. దేహ, బుద్ధి, మనస్సు నుంచి సంపూర్ణంగా క్లీన్ అవ్వాలి. ఎందుకంటే ఆ రిలేషన్‌షిప్‌లో ఏ గొడవలయ్యుండుంటో, ఏ మనస్తాపం ఉంటుందో, ఎంత మనసుకి హర్ట్ అయ్యుంటుందో, అవన్నీ కూడా చక్రాస్‌లో బ్లాకేజెస్ అయ్యుంటుంటుంది. అప్పుడు అది హీల్ చేసుకోకుండా మీరు మీ ట్విన్ ఫ్లేమ్‌ని కలిసారు అంటే రన్నర్, చేజర్ ఫేసు స్టార్టింగ్ గుడి గుడి అంతా బానే ఉంటుంది. బబుల్ ఫేస్ ఆహ్, అంటారు స్టార్టింగ్‌లో. అదైన తర్వాత ఒకరిని చూస్తే ఒకరికి పడదు. ఒకరు పారిపోతే ఇంకొకరు చేస్తారు. రన్నర్, చేజర్ ఫేస్ ఒస్తుంది. లేకపోతే సపరేషన్, ఘోస్టింగ్ అది ఇది అన్ని ఫేసెస్ ఒస్తుంది. కానీ ఇద్దరు కంప్లీట్‌గా హీల్ అయ్యి ఆధ్యాత్మ సాధనని కంప్లీట్ చేసి మీరు కలిస్తే మీరు ఫర్ ఎవర్ మీరు ఒకటవుతారు. నెక్స్ట్ వాళ్ళతో గొడవ చేసిన క్షణాలే కాదు. ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత అది లవ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. కొన్ని స్వీట్ మెమోరీస్ కూడా ఉంటాయి. ఆ మెమోరీస్‌ని కూడా కంప్లీట్‌గా క్లీన్ చేసుకొని ఉండాలి. లేదు అంటే మీ పాస్ట్ లైఫ్ పార్ట్నర్‌ని ఈ ఒక పార్ట్నర్‌కి కంపారిజన్‌లోనే ఉంటుంది మైండ్. కాబట్టి వాళ్ళ హం 100% ప్లస్ అండ్ మైనస్ మెమోరీస్ మొత్తం మీ సిస్టమ్ నుంచి ఎరేజ్ అయిపోవాలి. కాన్షియస్ మైండ్‌లో గుర్తుకు రావడం వేరు. డీప్ హీలింగ్ తర్వాత సబ్‌కాన్షియస్ నుంచి అది క్లీన్ అయిన తర్వాత అది మీ పాస్ట్, మీ ప్రెజెంట్‌ని ఏది చేయదు. కాబట్టి కంప్లీట్ ప్లస్ అండ్ మైనస్ అన్ని మెమోరీస్ హీల్ అయ్యుండాలి సబ్‌కాన్షియస్ లెవెల్‌లో. ఇప్పుడు నేను మీకు చేస్తున్నది జస్ట్ ఇన్నర్ వర్క్ వార్మ్ అప్ లాగా. డీప్ ఇన్నర్ హీలింగ్ చేసుకుంటేనే ఇవన్నీ కూడా హీల్ అయ్యేది. దాని గురించి మిమ్మల్ని ఇంకా గైడ్ చేస్తూ ముందుకు చెప్తాను. ఈవెన్ ఇప్పుడు మీకు అన్నీ డీప్ హీలింగ్ అవన్నిటి కోసం మిమ్మల్ని జస్ట్ రెడీ చేస్తున్నాను. ఒక్కొక్క విషయం చెప్తూ అది పాజిటివ్ ఎనర్జీ మీ లోపల రావడం మొదలవుతుంది కాబట్టి మీ నెగెటివ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు డీప్ హీలింగ్ చేసుకున్నప్పుడు మీకు హీలింగ్ అనేది ఈజీగా అవ్వాలి అని. ఎందుకంటే నేను 8 ½ ఇయర్ ఇప్పటి వరకు నా ఆధ్యాత్మ సాధన. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా గురువు ద్వారా డీప్ హీలింగ్ ప్రొసీజర్ అనేది నాకు ఇంతుందా? ఎంత చేసినా ఇంకా ఎంతుంది అనేటట్టుగా తలపిక్కునే ఒక టైం నాకు ఎక్కువ టైం వచ్చింది నాకు. అయినా కూడా నేను పేషెంట్‌లీ అన్నీ కూడా హీల్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. నా డీప్ హీలింగ్ సెషన్స్ తీసుకున్నప్పుడు ఎంత పెయిన్ రిలీజ్ అయ్యింది అంటే నేను మాటలో చెప్పలేను. ఆ డీప్ ఇన్నర్ పెయిన్ కొన్ని విషయాల్లో డీప్ వూండ్స్ అని చెప్పాను కదా! అవన్నీ హీల్ అయ్యేటప్పుడు ఎంత ఏడ్చాను అంటే ఒక్కొక్కసారి కళ్ళల్ ఆహ్, కల్లో మధ్యరాత్రి కలలొస్తాయి గదా! అప్పుడు భయపడి లేచి కూర్చొని అప్పుడు గూడా ఏడ్చాను. అంత డీప్ పెయిన్ అయ్యుంటుంది. కాబట్టి నేను ఇప్పటి నుంచి మీకు అంత పెయిన్ అవ్వడం వద్దు అని ఇప్పటి నుంచే మిమ్మల్ని రెడీ చేస్తున్నాను. కొంచెం కొంచెం హీల్ అయిపోతే. అప్పుడు మీకు నా అంత పెయిన్ అవ్వకూడదు అని. ఎందుకంటే కొంతమంది నన్ను ఆల్రెడీ అని నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి, ఐ వాంట్ టు గివ్ మై 100% ది బెస్ట్ ఇవ్వాలి. నేనెప్పుడు ఎవరికి ఏదిచ్చినా బెస్ట్ ఇవ్వాలి అనేదే నేను ట్రై చేస్తాను కాబట్టి. నెక్స్ట్ మీరు ఎందుకు దూరమయ్యారు? ఇప్పుడు ఆహ్, ఆహ్, అతను ఆమె లేకుండా వేరే పర్సన్ వచ్చారంటే మీ మధ్య ఏదో గొడవ అయ్యింది. ఈ జన్మలో అయ్యుండొచ్చు. లేకపోతే మీ పాస్ట్ లైఫ్‌లో పోయిన జన్మలో అయ్యుండొచ్చు.
ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకొని, కూర్చొని మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకోవాల్సొస్తుంది. మనకి పాస్ట్ లైఫ్‌దంతా ఎలా తెలుస్తుంది అంటే, ఈ జన్మలో మీకున్న ప్రాబ్లమ్‌ని మీరు సాల్వ్ చేసుకుంటూ, హీల్ చేసుకుంటే పోతుంటేనే చాలు. మీ ఆవశ్యకతకి ఉన్నంత వరకు మరి మీరు ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోడానికి మీరు మెంటలీ, ఎమోషనల్లీ ఆహ్, రెడీ అయినప్పుడు మనం లోపల మన ఆధ్యాత్మ సాధన ఏం చేస్తూ ఉంటాము, క్లాసెస్ అటెండ్ అవుతూ అన్నీ ఏం నేర్చుకుంటూ పోతాం మనం. దాని నుంచి మనకే అవన్నీ గుర్తుకొచ్చి హీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇదంతా నేను ముందు ముందు మీకు గైడ్ చేస్తాను. ఇవంతా డీప్ ఆహ్, నోయింగ్ డీప్ హీలింగ్ క్లాసెస్ నేను చేస్తాను కదా! అప్పుడు మీకు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ రోజు లైఫ్ స్టైల్‌లోనే ఉంటూ, తోడుగా ఆధ్యాత్మ సాధన కూడా అట్ ఎ టైమ్ రోజు చేస్తూ ఉండాలి. ఆహ్, డైలీ బేసిస్‌లో మీరు స్కూలు, కాలేజు, ఆఫీసు, ఇంటి పనులు అవన్నీ ఏం చేసుకుంటున్నారు, దాంతో పాటు మీ ఆధ్యాత్మ సాధన కూడా మీ డైలీ ఒక ప్రొసీజర్‌లో యాడ్ చేసుకోవాల్సి యాడ్ చేసుకోవాలి. ఆధ్యాత్మ సాధన అనేది ఇట్స్ ఎ ఎండ్‌లెస్ ప్రొసీజర్ అండి. అదెప్పుడూ అలా చేసుకుంటూనే పోతూ ఉండాలి. ఎవరికి ఎంత టైం పడుతుందో తెలియదు. నెక్స్ట్ మీరు ఇద్దరు కూడా ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయ్యుండాలి. మీ సోల్ పర్పస్ ఏంటో తెలుసుకొని ఇద్దరు సోల్ పర్పస్ మీద వర్క్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ట్విన్ కపుల్స్‌కి సోల్ పర్పస్ అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి, మీరు మీ సోల్ పర్పస్ మీద వర్క్ చేస్తూ ఉండే ఆ ఒక వైబ్రేషన్‌లోనే మీ రీయూనియన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటుంది. ఈ అన్ని పాయింట్స్‌తో ఇది కూడా ఒక పాయింట్ అండి. అన్నీ కూడా హీల్ చేసుకోవాల్సొస్తుంది. మరి ఒకరికొకరు బ్యాక్ బోన్‌లా నిలబడి సహాయం చేయాల్సొస్తుంది. లైక్ లక్ష్మీనారాయణ, శివశక్తి అనుకుంటే చాలదు. వాళ్ళెలా ఏ ప్రాబ్లమొచ్చినా, ఎలాంటి యుద్ధాలొచ్చినా ఒకరికొకరు తోడుగా నిలబడి అన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎన్నో యుగాల నుంచి. మనం కూడా మన పార్ట్నర్‌తో ఒకరితో ఒకరు ఇద్దరు కూడా అలాగే సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ కుండలిని సంపూర్ణంగా జాగ్రత్త అవ్వాలి. కుండలిని అనేది అంత ఈజీగా జాగ్రత్తం అవ్వదు. అన్నీ మీ ఒక ఇప్పుడు ఒక్కొక్క రోజు ఇన్నర్ వర్క్‌లో మీకు ఏమేం పాయింట్స్ చెప్తున్నాను. ఇవన్నీ ఆల్రెడీ మీరు చేసుకుంటూ వస్తే, మీరు కుండలిని క్లాస్‌కి వచ్చేంత వరకు యూ ఆర్ కంప్లీట్‌లీ హీల్ అయిపోయి మీకు కుండలిని అవేకనడానికి చాలా ఈజీ అవుతుంది. దానికి యాక్చువల్లీ నేను ఇప్పటి నుంచే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కుండలిని యాక్టివ్ అయ్యింది అంటే మీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యుంటేనే మాత్రమే యాక్టివ్ అవుతుంది. తర్వాత ముందు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్ అవుతూ వస్తామో నెక్స్ట్ ఛాలెంజెస్ అంతకంటే ఎక్కువగా ఉంటుంది. సో, అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే మన లోపల కావాల్సినంత ఆ ధైర్యం, శక్తి, ఆ గట్స్ అనేది మనకి ఇచ్చేదే ఈ కుండలిని శక్తి. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా అంత చేసేసాను, ఇది చేసేస్తాలే. ఆ లెవెల్‌కి మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది ఆధ్యాత్మ సాధన సాధన అనేది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే నాలెడ్జ్ వచ్చేసుంటుంది. ఇద్దరు ఆధ్యాత్మ సాధనలో ఇలా వస్తేనే కంప్లీట్ రీయూనియన్ అనేది అవుతుంది. అండ్ నా ఒక కుండలిని జర్నీ గురించి చెప్తాను. ఫస్ట్ క్లాస్ నేను 2020లో 21 డేస్ కోర్స్ చేశాను. అప్పుడు దీని గురించి నాకంతగా ఏమీ తెలియదు. ఓకే. చక్రాసు, కలర్సు దానికి ఆహ్, ఏం ఆహ్, కనెక్టెడ్‌గా ఉంది. అవన్నీ ఓకే. కుండలిని ఓకే. అంతే. అంతే ఉండింది గానీ, ఇంత సీరియస్ ఇన్న ఇంత డీప్ అది ఎంత ఆవశ్యకత ఉంది అనేంత వరకు అంత నాలెడ్జ్ నాకప్పుడు లేదు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ మార్చ్‌లో క్రియా యోగా అని ఒక 2 డేస్ ఆఫ్‌లైన్ వర్క్‌షాప్ అది అటెండ్ అయ్యాను. అప్పుడు కూడా నేనంతగా ఏం చేసేదిలే అనుకోని అప్పుడు కూడా నేనది అంతగా సీరియస్‌గా తీసుకోలేదు.
ఆహ్, ఆహ్, దాని తర్వాత మేబీ లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో లేకపోతే ఈ ఇయర్‌లో కుండలిని క్లాస్ 2 టైమ్స్ నేను అటెండ్ అయ్యాను. ఒకసారి అటెండ్ అయ్యానా కుండలిని ఆల్రెడీ నేను 2 టైమ్స్ చేశాను కదా! అని క్లాస్‌లో ఆ డీప్ మెడిటేషన్ చేస్తూ ఉంటే నేను ఇగ్నోర్ చేసుకుంటూ అటు ఇటు చూసుకొని ఇంట్లో ఎవరితో మాట్లాడుతున్నా. అప్పుడు ఒక విద్యని నేనింత ఇగ్నోర్ చేస్తున్నావా? దాని విలువ నీకు తెలియదు గదా! అని మళ్ళీ ఇంకోసారి అదే క్లాస్ ఇంకొన్ని నెలల తర్వాత మళ్ళీ చేయించారు. అప్పుడు నువ్వప్పుడు ఇగ్నోర్ చేసావు కదా! మళ్ళీ పే చెయ్యి అని పెనాల్టీ మళ్ళీ కట్టించారు. అంతే కట్టి మళ్ళీ క్లాస్ అటెండ్ అయ్యాను. అంటే ఒక విద్యని అప్పుడు నాకు తెలిసింది. ఓకే. ఇది ఒక విద్య అని మనం చాలా సీరియస్‌గా ఉండాలి. గురుకి ఆల్రెడీ నేను గౌరవం ఇచ్చేదాన్ని. ఆ విద్యకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. లేదంటే ఆ సాధన అనేది మన కుండలి అనేది అవేకన్ అవ్వదు అనేది క్లియర్‌గా అప్పుడు అర్థమైంది. నేను అప్పటి నుంచి ఇంకా ఇన్నర్ హీలింగ్ అనేది, నా ఇన్నర్ వర్క్ అనేది ఇంకా డీప్‌గా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఐ థింక్ ఐ యామ్ కంప్లీట్‌లీ రెడీ అని నాకనిపిస్తుంది. అది దాని తర్వాత దేవుడి దయ. ఇప్పుడు మేబీ ఈ మంత్ లాస్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఉండొచ్చు. 1 మంత్ కోర్స్ మళ్ళీ చేస్తున్నారు. అట్‌లీస్ట్ ఈ టైమ్ అయినా నాకు నేననుకున్నది సాధించాలి. నా ఆధ్యాత్మ సాధన ఇంకా ముందుకు వెళ్ళాలి ఆహ్, అని మీరందరూ విష్ చేయండి. ఆశీర్వాదం చేయండి. ఎందుకంటే నేను అందరి దగ్గర మా అమ్మ, నాన్న దగ్గర, నా గురువు దగ్గర అమ్మ, నాన్న నా మంచి కూతురు అన్నారు. నేను నా మేడంతో ఆఫ్‌లైన్ ఈ కోర్స్‌తో పాటు నేను ఆహ్, ఆన్‌లైన్ కోర్స్‌తో పాటు ఆఫ్‌లైన్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. దాంట్లో నా హీలింగ్ ప్రోగ్రెస్ చూసి నేనేమేం నేర్చుకున్నాను, ఏమేం మార్చుకున్నానో అవన్నీ కూడా నేను లిస్ట్ చేసి చెప్పాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అంటే నా గురువు కూడా నన్ను యాస్ ఎ శిష్యగా నాకు మంచి అమ్మాయి అని వాళ్ళు కూడా చెప్పారు. మా ఇంట్లో అందరూ నన్ను ప్రేమిస్తారు. ఇంకా నాకు కొంచెం నాలో ఉన్న నెగటివిటీ అంటే కోపం, కొంచెం అహంకారం, హఠం ఎక్కువ చేస్తాను. కానీ అడ్జస్ట్‌మెంట్ అంతకంటే ఎక్కువ చేసుకుంటాను నేను. కాబట్టి మంచితనం ఎక్కువుండింది గానీ, కొంచెం కొంచెం నెగటివిటీ ఉండింది. దాంట్లో అమ్మ, నాన్నని కొన్నిసార్లు ఇగ్నోర్ చేసి మాట్లాడేది అవన్నీ చేశాను. అవన్నీ కూడా హీల్ చేసుకుంటూ వా వాళ్ళ అందరి ఆశీస్సులు తీసుకున్నాను నేను. మా అమ్మ, నాన్న ఉండొచ్చు, నా ఫ్రెండ్స్ నన్ను విష్ చేస్తారు. అందరూ విష్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ నేనే గురువు అవ్వాల్సిన కోర్స్ చేయాలనుకుంటున్నాను. అండ్ అది చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ నాకు చేయాలని ఉంది. ఎందుకంటే నా లైఫ్‌లో నేను పుట్టినప్పటి నుంచి ఈ దేహం త్యాగం చేసే వరకు నేను ఎవరెవరితో ఉంటానో అది నా ప్రొఫెషన్ అయ్యుండొచ్చు, పర్సనల్ లైఫ్ అయ్యుండొచ్చు. అన్నిట్లో నేను నా 100% నా బెస్ట్ ఇవ్వాలి అనేది నా ఆశ. సో, అమ్మ, నాన్న మంచి కూతురన్నారు. నా గురువులు గుడ్ శిష్య అన్నారు. ఇప్పుడు నన్ను ఎవరు గురువు అనుకుంటున్నారో, నా గురువు గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఐ లవ్ హర్ యాక్చువల్లీ. షీ ఈస్ మ్యాజిక్ ఇన్ మై లైఫ్. సో, నా గురించి నా స్టూడెంట్స్ చెప్పుకునేటప్పుడు కూడా ది బెస్ట్ గురు అని నన్ననుకోవాలి. అలా నా 100% నేను నా స్టూడెంట్స్‌కి ఇవ్వాలి అనేది నా ఆశ. ఎలాంటి అమ్మాయి నాకు గురుగా దొరికింది అని ప్రతి ఒక్కరు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు తలుచుకోవాలి. ఎందుకంటే నా స్టూడెంట్ ఆల్రెడీ నా గురుకి ఇప్పటికి కూడా నేను స్టూడెంటే. నేను మాస్టర్స్ కోర్స్ కూడా చేశాను. దాంతో పాటు నా సాధనతో మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను. కానీ మీకు ఇన్నర్ డీప్ హీలింగ్ సెషన్స్ నేనివ్వాలి అంటే నేను ఈ ఒక 6 మంత్ కోర్స్ ఇది. చాలా కాస్ట్‌లీ కూడా. ఆ కం ఆ కోర్స్‌ని నేను కంప్లీట్ చేసిన తర్వాతన నేను 100% గురువవుతాను. ఈ కోర్స్ చేసిన తర్వాత నాకన్నీ వచ్చు అని కాదు. నేర్చుకోవడం అనేది ఇట్స్ ఎ ఎండ్‌లెస్ ప్రొసీజర్. సో, ఈ కోర్స్ చేస్తే మీకు ఇంకా డీప్ హీలింగ్ అనేది ఆహ్, చేయడం కానీ, మీకు కుండలిని కానీ ఇవన్నీ నేనే నేర్పించొచ్చు. కాబట్టి ఈ ఇవన్నీ నా ఆధ్యాత్మ సాధన కంప్లీట్ అవ్వాలని ఫ్యూచర్ నా శిష్యులందరూ కూడా
నాకు విష్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్స్‌లో మీ విషెస్ చేయండి. మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే నేను గురువుగా కూడా నా 100% ది బెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ట్రైన్ చేస్తున్నాను కాబట్టి, మీ లైఫ్‌లో మీరు కావాల్సింది మొత్తం మీరు అచీవ్ చేయడానికి మీకు ఇంకా కరెక్ట్ డీప్ గైడెన్స్, కోర్సెస్ అవన్నీ కరెక్ట్‌గా కన్ కండక్ట్ చేసి మీకు ఇవ్వాలి అనేదుంది. మీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి మీరు హ్యాపీగా బతకాలి. అండ్ మీ ట్విన్ ఫ్లేమ్ మీకు దొరకడానికి కూడా నా 100% గైడెన్స్ నేనిస్తాను. ఆ తర్వాత మీరు ఎంత మీ 100% ఇస్తూ మీరు మారుతారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గురువు మీకు దారి చూపించగలరు. భగవంతుడు కూడా దారి చూపించగలరు. దాంట్లో మీకు సహాయం చేయగలరు. కానీ దాంట్లో నడిచి సాధించాల్సింది మీరే. కానీ నాకు మీకు బెస్ట్ గైడెన్స్ ఇవ్వాలనుంది. సో, ఈ కోర్స్ అంతా నాది కంప్లీట్ అయ్యి నేననుకున్నది అచీవ్ చేయాలి అని మీరందరూ కామెంట్స్‌లో విషెస్ చెప్పండి. నాకు బ్లెస్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.